గోల్డెన్ స్పార్క్ మే 8 నుంచి మే 17 వరకు అనాలిసిస్. ఈ వారం గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ చూసిన వాళ్ళకి ఒక్క మాటే గుర్తొచ్చింది, ఇది నార్మల్ మూమెంట్ కాదు, ఫుల్ రోలర్ కోస్టర్. మొదటి సిల్వర్ గురించి మాట్లాడితే మే 8న 2,80,000 దగ్గర ఉన్న సిల్వర్ కొన్ని రోజుల్లోనే రాకెట్ స్పీడ్లో వెళ్ళింది. మే 11కి 2,85,000, మే 12కి 3,00,000. అక్కడితో ఆగలే. మే 13న సిల్వర్ ఒక్కసారిగా 3,20,000 చేరి అందరినీ షాక్కి గురిచేసింది. ఒక్క వారంలోనే 40,000 వరకు పెరగడం అంటే చిన్న విషయం కాదు. చాలామంది అప్పుడే అనుకున్నారు గోల్డ్ కంటే సిల్వర్ డేంజరస్ స్పీడ్లో వెళ్తుందా అని. కానీ మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్ళదు. పీక్కి వెళ్ళిన తర్వాత మే 14 నుండి కరెక్షన్ మొదలైంది. 3,15,000, తర్వాత 3,05,000, ఇప్పుడు 2,90,000 దగ్గరికి వచ్చింది. అంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు గోల్డ్ గురించి మాట్లాడితే మే 8న 22K గోల్డ్ ప్రైస్ 13,995 మాత్రమే. మే 9-10లో మార్కెట్ స్లోగా కనిపించింది. చాలామందికి ఇంకా పడిపోతుందేమో అనిపించింది. కానీ మే 11 నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. 14,065 రూపాయల నుంచి 14,115 అలా స్టడీగా పెరుగుతూ వచ్చి గోల్డ్ మే 13న ఒక్కసారి హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక్క రోజులోనే 735 జంప్ అయ్యి 14,850కి చేరింది. ఇది చూసి చాలామంది బయర్స్ షాక్ అయ్యారు. కొంతమంది వెంటనే జ్యువెలరీ షాప్కు పరుగులు తీశారు. మరి కొందరు మాత్రం ఇంకా పెరుగుతుందా లేక ఇప్పుడే కొనాలా అనే కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇదే సమయంలో మన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కొన్ని సూచనలు మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ పరిస్థితులు, యుద్ధాల ప్రభావం, ఇంపోర్ట్స్ బర్డెన్ గురించి మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ తక్కువగా వాడండి, అన్నెసరీగా గోల్డ్ కొనడం తగ్గించండి అని ఆయన చెప్పిన మాటలను చాలామంది ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ టెన్షన్స్ పెరిగినప్పుడు ఆయిల్ ప్రైజెస్, గోల్డ్ డిమాండ్ రెండు ఒకేసారి ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఫియర్ అండ్ అన్సర్టైనిటీ ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత మార్కెట్ కొంచెం కూల్ అయింది. మే 15న 405 తగ్గింది. మే 16కి ఇంకా కొంచెం డౌన్ అయ్యి ఇప్పుడు 14,385 దగ్గర స్టేబుల్గా ఉంది. ఈ వీక్ మార్కెట్ మనకి ఒక విషయం క్లియర్గా చెప్పింది. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఇప్పుడు ఎమోషనల్ మార్కెట్ స్టేజ్లో ఉన్నాయి. ఫియర్, ఎగ్జైట్మెంట్, డౌట్, ఈ మూడు కలిసి ప్రైజెస్ని ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఇది ఫ్యూచర్ ర్యాలీకి స్టార్టింగా లేక టెంపరీ స్పైక్ మాత్రమేనా? మీ ఒపీనియన్ ఏమిటి? గోల్డ్ ఇంకా పెరుగుతుందా లేక సిల్వర్ మళ్ళీ షాక్ ఇస్తుందా? కామెంట్లో తప్పక చెప్పండి. ఇలాంటి వీక్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ అప్డేట్స్ కోసం గోల్డెన్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.